హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఈజీగా సేమియా ఉప్మా చేసుకొని తినండి. ఇది చాలా హెల్త్కి కూడా మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో సేమియా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల సేమియా ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే బఠానీ కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి. వీటన్నిటిని మీకు తగిన క్వాంటిటీలో వేసుకోండి. నేను 200 గ్రామ్స్ సేమియాకి ఇంత క్వాంటిటీ వేస్తున్నాను. ఇవి తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సేమియా ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా ఇందులో వేసుకొని ఉడకనివ్వాలి. సేమియా ఎంత క్వాంటిటీలో వేస్తే వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవడం వల్ల సేమియా అనేది మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని కలుపుకోండి. చూసారు కదా సేమియా ఎంత విడివిడిగా మెత్తగా అవ్వకుండా నీట్గా వచ్చిందో. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన వేడి వేడి సేమియా ఉప్మా రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.